డిస్కస్ చేస్తారు, ఈయనేమో హిందూ మతం గురించి ఈయన డిస్కస్ చేస్తాడు. ఇలా బౌద్ధ మతానికి హిందూ మతానికి డిస్కషన్స్, డిబేట్స్ అనేటువంటివి కండక్ట్ చేశాడు. ఈ డిస్కషన్స్ లో బౌద్ధ గురువులని ఓడించడం జరిగింది. ఎవరు అంటే ఆదిశంకరాచార్యులు. అలా బౌద్ధ గురువులని ఓడించి, బౌద్ధ సన్యాసులను ఓడించి హిందూ మతానికి విపరీతమైనటువంటి ప్రయారిటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి మధ్యయుగంలో ఎవరు అంటే ఆదిశంకరాచార్యులు. బౌద్ధ గురువులని ఓడించాడు. ఎవరు అంటే ఆదిశంకరాచార్యులు. ఇలా బౌద్ధ గురువులని ఓడించడంతో పాటు ఇతను హిందూ మతంలో ఉన్న డిస్ప్యూట్స్ను కూడా తగ్గించడం కోసం శివుడు విష్ణువుని పూజించేటువంటి స్మార్త మతము అనేటువంటి దాన్ని ప్రారంభించడంతో ఈ హిందూ మతంలో యూనిటీ రావడానికి కారణమైంది. అదేవిధంగా బౌద్ధ సన్యాసుల్ని ఓడించడంతో, బౌద్ధ మతస్థుల్ని ఓడించడంతో ఆ మతము హిందూ మతం కంటే గొప్పదేమీ కాదు అనేటువంటి నమ్మకం ప్రజల్లో రావడంతో ఈ బుద్ధిజాన్ని తీసుకోవడానికి, బుద్ధిజాన్ని ఫాలో అవడానికి ప్రజలు అంతగా ఇష్టపడలేదు. ఇలా ఆదిశంకరాచార్యులు వన్ ఆఫ్ ది రీజన్ టు డిక్లైన్మెంట్ ఆఫ్ బుద్ధిజం. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి బౌద్ధ మతం అంతరించిపోవడానికి ఇంకొక ప్రధాన కారణం, ఆంధ్రదేశంలో ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి కుమార్యుల భట్టు. కుమార్యుల భట్టు ఆంధ్రదేశంలో బుద్ధిజం అంతరించిపోవడానికి ఇంకొక ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి కుమార్యుల భట్టు. ఈయన దర్శనాలు ఎన్నున్నాయి? 6 షడ్ దర్శనాలు ఎన్నున్నాయి? 6 షడ్ దర్శనాలు అని పిలుస్తాం. ఆ షడ్ దర్శనాల్లో ఒక దర్శనం పేరు పూర్వమీమాంసము. తెలుసు కదండి, సాంఖ్య దర్శనం, న్యాయ దర్శనం అవన్నీ మనం నేర్చుకున్నాం దర్శనాలు. ఆ దర్శనాల్లో ఒక దర్శనం పేరు పూర్వమీమాంసము. ఇప్పుడు చూద్దాం. కుమార్యుల భట్టు అనేటువంటి వ్యక్తి పూర్వమీమాంస పండితుడు. పూర్వమీమాంసము అనేటువంటి ఒక దర్శనానికి సంబంధించినటువంటి వ్యక్తి. పూర్వమీమాంసము అంటే ఏం చేస్తుంది అంటే కర్మకాండల్ని, రిచువల్స్ని ఎంకరేజ్ చేస్తుంది. కర్మకాండలు, మోక్షం రావాలి అంటే రిచువల్స్ చేయాలి, కర్మకాండలు చేయాలి. ఈ కర్మకాండలు అనేటువంటి వాటిని, రిచువల్స్ అనేటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తుంది. ఎవరు అంటే పూర్వమీమాంసము. మళ్ళీ చూడండి, పూర్వమీమాంస పండితుడు ఎవరు అంటే కుమార్యుల భట్టు. పూర్వమీమాంసము అనేటువంటిది షడ్దర్శనాల్లో ఒక దర్శనం. పూర్వమీమాంసము అంటే ఏంటి అంటే, పూర్వమీమాంసము అంటే కర్మకాండల్ని ఎంకరేజ్ చేస్తుంది, రిచువల్స్ని ఎంకరేజ్ చేస్తుంది. మరి ఈ కుమార్యుల భట్టు ప్రముఖ పూర్వమీమాంస పండితుడు. ఈ కుమార్యుల భట్టు ఏమన్నాడు అంటే, కుక్కపై పాలు పోస్తే ఎలా వేస్ట్ అవుతాయో, కుక్కపై పాలు పోస్తే ఎలా వ్యర్థమవుతాయో, బౌద్ధ మతాన్ని ఫాలో అయినా అంతే వ్యర్థమవుతుంది మనిషి యొక్క జీవితం. కుక్కపై పాలు పోస్తే ఎలా వేస్ట్ అవుతాయో అంటే దానివల్ల ఉపయోగం ఎలా ఉండదో, అదేవిధంగా బౌద్ధ మతాన్ని ఫాలో అవడం వల్ల కూడా మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు కుమార్యుల భట్టు. రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. కుమార్యుల భట్టు ఆయన గురించి గుర్తుపెట్టుకోండి ఒకసారి, ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి ఏపీ హిస్టరీలో. కుమార్యుల భట్టు అనేటువంటి వ్యక్తి పూర్వమీమాంస పండితుడు. ఈయన ఏమన్నాడు అంటే, కుక్కపై పాలు పోస్తే ఎలా వ్యర్థమవుతుందో బౌద్ధ మతాన్ని ఫాలో అయినా, బౌద్ధ మతాన్ని పాటించినా అంతే వ్యర్థము అని ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే కుమార్యుల భట్టు అనేటువంటి వ్యక్తి. కానీ కుమార్యుల భట్టు ఈయన కూడా బౌద్ధ మతస్థులతోటి డిబేట్లు నిర్వహించాడు, బౌద్ధ మతస్థులతోటి చర్చలు జరిపాడు. ఈ బౌద్ధ మతస్థులతోటి డిబేట్లు కండక్ట్ చేసి, బౌద్ధ మతస్థులతోటి చర్చలు నిర్వహించి కొన్నిసార్లు ఈ చర్చల్లో ఇతను కూడా ఓడిపోయాడు. ప్రధానంగా ఇతని యొక్క మేనల్లుడు ఉండేవాడు, ఆయన పేరు ధర్మకీర్తి. కుమార్యుల భట్టు యొక్క మేనల్లుడు ఎవరు అంటే ధర్మకీర్తి. ఇతను మాత్రం బౌద్ధ మత గురువు అండి. కుమార్యుల భట్టు యొక్క మేనల్లుడు ఎవరు అంటే ధర్మకీర్తి. ఇతను బౌద్ధ మత గురువు. వీళ్ళిద్దరికి ఎప్పుడూ డిబేట్స్ జరిగావి, వీళ్ళిద్దరికి ఎప్పుడూ మతానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ జరిగేవి. ప్రతిసారి కూడా ఈ చర్చల్లో ఎవరు ఓడిపోయేవాళ్ళు అంటే కుమార్యుల భట్టు ఓడిపోయేవాడు. అంటే ధర్మకీర్తికి కుమార్యుల భట్టుకి ఇద్దరికి
మతానికి సంబంధించిన చర్చలు జరిగితే ఈ చర్చలలో ధర్మకీర్తి చేతిలో కుమారుల భట్టు అనేటువంటి వ్యక్తి ఓడిపోవడం జరుగుతుంది. ఎక్కువ సార్లు ఓడిపోయేవాడు ఎవరు అంటే కుమారుల భట్టు. మళ్ళీ చెప్తాను చూడండి. కుమారుల భట్టు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్ మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా అక్కడి నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. కుమారుల భట్టుతో పాటు ఆయన మేనల్లుడైనటువంటి ధర్మకీర్తి. ధర్మకీర్తి ఏ మతము? బౌద్ధ మతం. కుమారుల భట్టు ఏ మతము? హిందూ మతం. హిందూ మతంలో కూడా ఆయన సిద్ధాంతం ఏంటి? పూర్వమీమాంసం. పూర్వమీమాంసము అంటే కర్మకాండలు చేస్తేనే మోక్షం వస్తుంది అంటుంది. ఎవరు అంటే పూర్వమీమాంసము అనేటువంటిది. మరి ఈ కుమారుల భట్టు అనేటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బౌద్ధ మతానికి ఎగెనిస్ట్గా. కుక్కపై పాలు పోస్తే ఎలా వ్యర్థమవుతుందో బౌద్ధ మతాన్ని పాటించిన అంతే వ్యర్థము అన్నాడు. ధర్మకీర్తితో జరిగినటువంటి బౌద్ధ మత చర్చల్లో ప్రతిసారి కూడా ఓడిపోయేటువంటి వాడు ఎవరు అంటే కుమారుల భట్టు అనేటువంటి వ్యక్తి. మరి ఈ కుమారుల భట్టు అనేటువంటి వ్యక్తి హిందూ మతంలో ఉన్నటువంటి దేవతల మధ్య, వీళ్ళు హిందూ మతంలో బోల్డ్ మంది దేవతలు ఉన్నారు అని చెప్పేసి వీళ్ళ మధ్య యూనిటీ ఉండట్లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తున్నారు. అలా కాకుండా ఈ దేవతలందరినీ పూజించేటువంటి ఒక కొత్త మతాన్ని లేకపోతే ఒక కొత్త పాలసీని అంటే ఇంట్రడ్యూస్ చేశాడు. దానినే పంచరత్న పూజ లేకపోతే పంచాయతన పూజ. పంచరత్న పూజ లేకపోతే పంచాయతన పూజ అనేటువంటి దాన్ని, పంచరత్న పూజ లేకపోతే పంచాయతన పూజ అనేటువంటి ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. ఒక కొత్త కల్చర్ని స్టార్ట్ చేశాడు. ఎవరు అంటే ఈ కుమారుల భట్టు. ఈ పంచరత్న పూజ లేకపోతే పంచాయతన పూజ అనేటువంటి ఈ పద్ధతిలో ఏం చేస్తాడు అంటే 5 మంది దేవతల్ని వర్షిప్ చేయడం జరుగుతుంది. 5గురు దేవతలను వర్షిప్ చేస్తారు. అది లార్డ్ శివ, లార్డ్ విష్ణు, దానితో పాటు ఆదిత్యుడు అంటే సూర్యుడు, దానితో పాటు గణపతి అంటే విఘ్నేశ్వరుడు, దానితో పాటు దుర్గాదేవి. ఇలా 5 మంది దేవతలను పూజించేటువంటి పంచరత్న పూజ లేకపోతే పంచాయతన పూజ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే కుమారుల భట్టు. అంటే ఈ హిందూ మతంలో ఈ సామరస్యం అనేటువంటిది తీసుకురావడం కోసం, ఈ హిందూ మతంలో ఉండేటువంటి ఈ డిస్ప్యూట్స్ని తగ్గించడం కోసం పంచరత్న పూజ లేకపోతే పంచాయతన పూజను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కుమారుల భట్టు అనేటువంటి వ్యక్తి. ఇలా కొన్ని కారణాల వల్ల మధ్యయుగంలో బౌద్ధ మతం అనేటువంటిది అంతరించిపోయేటువంటి దశకి రావడం జరిగింది. ఆ కారణాలు ఏంటండి? వజ్రయానం, సిద్ధ నాగార్జునుడు స్టార్ట్ చేసినటువంటి వజ్రయానం అనేటువంటిది. దానితో పాటు బౌద్ధ మతము అనేటువంటిది హిందూ మతంలో ఒక భాగమని గౌతమ బుద్ధుడిని దశావతారాల్లో 9వ అవతారం లాగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. దానితో పాటు ఆది శంకరాచార్యులు అనేటువంటి వ్యక్తి, ఇతను ప్రధానంగా బౌద్ధ మతం అంతమైపోవడంలో కారణం బౌద్ధ మతస్థులతోటి చర్చలు జరిపి వాళ్ళను ఓడించడం జరిగింది. అదేవిధంగా ఈ హిందూ మతంలో శివుడు విష్ణువుల మధ్య ఇద్దరికీ కూడా ఒక సమన్వయం తీసుకురావడం కోసం ఆ ఇద్దరిని వర్షిప్ చేసేటువంటి స్మార్త మతము అనేటువంటి దాన్ని ప్రారంభించాడు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి కుమారుల భట్టు, ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కుమారుల భట్టు. ఇతను పంచరత్న పూజ లేకపోతే పంచాయతన పూజ అనేటువంటి 5గురు హిందూ దేవతలను పూజించేటువంటి కల్చర్ను స్టార్ట్ చేశాడు. అదేవిధంగా ఇతను బౌద్ధ మతాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. బౌద్ధ మతాన్ని వ్యతిరేకించి బౌద్ధ మతం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పాడు. బౌద్ధ మత గురువు అయినటువంటి తన మేనల్లుడైనటువంటి ధర్మకీర్తితోటి డిబేట్స్ కండక్ట్ చేసేవాడు. కాకపోతే ఈ డిబేట్స్లో ఓడిపోయేటువంటి వాడు కుమారుల భట్టు అనేటువంటి వ్యక్తి. ఈ కుమారుల భట్టు అనేటువంటి వ్యక్తి పూర్వ మీమాంస పండితుడు. ఈ హిందూ మతంలోని వైదిక మతంలోని పూర్వ మీమాంస పండితుడు ఎవరు అంటే కుమారుల భట్టు. ఇలా ఈ కారణాల చేత ఆంధ్రదేశంలో ఏ మతం డిక్లైన్ అయిపోయింది? బౌద్ధ మతం, బుద్ధిజం. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం, జైనిజం.
జైనిజం, జైన మతము, వేంగి చాళుక్యుల కాలంలో మధ్యయుగంలో జైన మతము అనేటువంటిది ప్రయారిటీలోకి వచ్చింది. జైన మతానికి ఎక్కువ ప్రాధాన్యత రావడం జరిగింది. జైన మతము అనేటువంటిది ప్రయారిటీ రావడానికి, జైన మతము అనేటువంటి దానికి ప్రాధాన్యత రావడానికి ప్రధాన కారకులు రాష్ట్రకూటులు మరియు రాష్ట్రకూటుల యొక్క ఫిడేటర్స్ అయినటువంటి, రాష్ట్రకూటుల యొక్క సామంతులైనటువంటి వేములవాడ చాళుక్యులు. రాష్ట్రకూటుల యొక్క ఫిడేటర్స్ అయినటువంటి వేములవాడ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు, రాష్ట్రకూటుల యొక్క సామంతులైనటువంటి వేములవాడ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు. రాష్ట్రకూటులు జైన మతాన్ని ఎంకరేజ్ చేశారు. వాళ్ళ యొక్క సబార్డినేట్స్ అయినటువంటి వేములవాడ చాళుక్యులు కూడా జైన మతాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది, జైన మతాన్ని ఫాలో అవడం జరిగింది. ఈ రెండు రాజ్యాల వల్ల మధ్యయుగంలో జైన మతము అనేటువంటి దానికి ప్రయారిటీ రావడం జరిగింది. మరి వేంగి చాళుక్యుల కాలంలో జైన మతం యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది? మనము ఆల్రెడీ కొన్ని పాయింట్లు సబ్జెక్ట్లో నేర్చుకుంటూ వచ్చాం. వాటన్నిటిని ఇంకొకసారి కవర్ చేసుకుంటూ వద్దాం. కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క భార్య అయ్యన మహాదేవి, కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క భార్య అయ్యన మహాదేవి కవరూరి గణ జైనుల కోసం, కవరూరి గణ జైనులు అంటే ఏ ప్రాంతం? గుజరాత్. కవరూరి గణ జైనుల కోసం ఒక బసదిని నిర్మించింది. ఎక్కడ? ఇంద్రకీలాద్రిపై. ఆ బసది పేరేంటి? నెడుం బసది. ఏ బసది అంటే నెడుం బసది. మళ్ళీ చూడండి, కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క భార్య అయ్యన మహాదేవి, కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క భార్య అయ్యన మహాదేవి గుజరాత్లోని కవరూరి గల జైన శాఖల కోసం విజయవాడ దగ్గర ఇంద్రకీలాద్రిపై ఒక బసదిని నిర్మించింది. దాని పేరు నెడుం బసది అనేటువంటి దాన్ని నిర్మించడం జరిగింది. మరి ఈవిడ నిర్మించినటువంటి ఈ నెడుం బసది అనేటువంటి దానికి, ఈ అయ్యన మహాదేవి నిర్మించినటువంటి నెడుం బసది అనేటువంటి దానికి ముషినికొండ అనేటువంటి గ్రామాన్ని దానమిచ్చాడు. ముషినికొండ అనేటువంటి గ్రామాన్ని దానమిచ్చాడు. ఎవరు అంటే మూడవ విష్ణువర్ధనుడు. ముషినికొండ అనేటువంటి గ్రామాన్ని దానమిచ్చాడు మూడవ విష్ణువర్ధనుడు అని ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? ఇతను వేయించినటువంటి ముషినికొండ శాసనం. ముషినికొండ శాస్త్రాన్ని ఎవరు వేయించారు అంటే మూడవ విష్ణువర్ధనుడు. ముషినికొండ శాస్త్రాన్ని మూడవ విష్ణువర్ధనుడు వేయించడం జరిగింది. ఈ శాసనం ప్రకారం అయ్యన మహాదేవి నిర్మించినటువంటి నెడుం బసదికి ముషినికొండ అనేటువంటి గ్రామాన్ని డొనేట్ చేశాను, దానం చేశాను అని చెప్పుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళ కాలంలో జైన మతానికి సంబంధించినటువంటి సోర్సెస్ ఎక్కడెక్కడ ఎలా దొరికాయి అంటే, రెండవ అమ్మరాజు వైఫ్, ఇతను ఒక జైన మతస్థుడు. రెండవ అమ్మరాజు, ఇతని యొక్క వైఫ్ చామెకాంబ. ఈమె యొక్క వైఫ్ ఇతని యొక్క వైఫ్ చామెకాంబ. వినాలి, రెండవ అమ్మరాజు యొక్క వైఫ్ చామెకాంబ. వీళ్ళిద్దరూ కూడా జైన మతస్థులు. వీళ్ళిద్దరూ కూడా జైన మతస్థులు. మరి చామెకాంబ అనేటువంటి ఆవిడ జైన మతాన్ని ఫాలో అయింది. ఈ చామెకాంబ అనేటువంటి ఈవిడికి ఒక జైన గురువు ఉన్నాడు. ఆయన పేరు అర్హనంది. ఆయన పేరేంటి అంటే అర్హనంది. రెండవ అమ్మరాజు యొక్క వైఫ్ చామెకాంబ జైన మతాన్ని ఫాలో అయింది. రెండవ అమ్మరాజు వైఫ్ చామెకాంబ జైన మతాన్ని ఫాలో అయింది. ఈ జైన మతాన్ని ఫాలో అయింది అర్హనంది అనేటువంటి వ్యక్తి ఈవిడ యొక్క గురువు. ఈ అర్హనందికి
రెండవ అమ్మరాజు అనేటువంటి వ్యక్తి ఒక గ్రామాన్ని దానం చేశాడు. ఆ గ్రామం పేరే కలచంబూరు. ఆ గ్రామం పేరేంటండి? కలచంబూరు. మళ్ళీ చెప్తాను చూడండి. రెండవ అమ్మరాజు యొక్క వైఫ్ చామెకాంబ, ఆవిడ జైన మతాన్ని ఫాలో అయింది. ఈ చామెకాంబ యొక్క జైన మత గురువు పేరు అర్హనంది. ఈ అర్హనందికి రెండవ అమ్మరాజు ఒక గ్రామాన్ని దానం చేశాడు. దాని పేరేంటండి? కలచంబూరు. ఒక గ్రామాన్ని దానం చేశాడు, దాని పేరే కలచంబూరు అనేటువంటి గ్రామాన్ని దానం చేశాడు. ఎవరికి? అర్హనందికి. ఎవరు దానం చేశారు? రెండవ అమ్మరాజు. రెండవ అమ్మరాజు యొక్క వైఫ్ పేరేంటి? చామెకాంబ. వీళ్ళిద్దరూ జైన మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. అదే విధంగా రెండవ అమ్మరాజు వద్ద సైనికాధికారిగా పనిచేస్తున్నటువంటి, రెండవ అమ్మరాజు దగ్గర మిలిటరీ కమాండర్గా పనిచేస్తున్నటువంటి దుర్గరాజు అనేటువంటి వ్యక్తి, రెండవ అమ్మరాజు వద్ద సైనిక అధికారిగా పనిచేస్తున్నటువంటి దుర్గరాజు అనేటువంటి వ్యక్తి ప్రకాశం జిల్లాలో ధర్మవరం అనేటువంటి ప్రాంతంలో ఒక జైన ఆలయం నిర్మించాడు. దాని పేరు కటికాభరణ జినాలయం. కటికాభరణ జినాలయం. రెండవ అమ్మరాజు యొక్క ఒక సైనికాధికారి అయినటువంటి దుర్గరాజు అనేటువంటి వ్యక్తి ప్రకాశం జిల్లాలో ధర్మవరం అనేటువంటి ప్రాంతంలో ఒక జైన ఆలయం నిర్మించాడు. దాని పేరే కటికాభరణ జినాలయం. ఒక జైన ఆలయం నిర్మించాడు, కటికాభరణ జినాలయం. ఈ కటికాభరణ జినాలయానికి రెండవ అమ్మరాజు ఒక గ్రామాన్ని దానం చేశాడు. ఆ గ్రామం పేరే మలియంపూడి అనేటువంటి గ్రామం. ఏ గ్రామాన్ని దానం చేశాడు అంటే మలియంపూడి అనేటువంటి గ్రామాన్ని దానం చేస్తూ ఒక శాసనం వేయించాడు. దాని పేరు మలియంపూడి శాసనం. మలియంపూడి శాసనాన్ని ఎవరు వేయించారు? రెండవ అమ్మరాజు. ఎందుకు వేయించాడు? ఏమని వేయించాడు? దుర్గరాజు నిర్మించినటువంటి కటికాభరణ జినాలయానికి మలియంపూడి అనేటువంటి గ్రామాన్ని దానమిస్తూ వేసినటువంటి శాసనం మలియంపూడి శాసనం. మళ్ళీ చెప్తాను చూడండి. రెండవ అమ్మరాజు వద్ద సేనాధికారిగా ఉన్న దుర్గరాజు ప్రకాశం జిల్లాలోని ధర్మవరం వద్ద కటికాభరణ జినాలయం నిర్మిస్తే ఆ జైన టెంపుల్ యొక్క మెయింటెనెన్స్ కోసం మలియంపూడి అనేటువంటి గ్రామాన్ని దానం చేశాడు అని ఏ శాసనం తెలియజేస్తుంది అంటే మలియంపూడి శాసనం. ఎవరు వేయించారు? ఎవరు వేయించారు? రెండవ అమ్మరాజు. అదేవిధంగా రెండవ అమ్మరాజు అనేటువంటి వ్యక్తి అమ్మరాజు అనేటువంటి వ్యక్తి నరహరుడు అనేటువంటి జైన సన్యాసికి పెదగాదెలపర్రు అనేటువంటి గ్రామాన్ని దానం ఇవ్వడం జరిగింది. పెదగాదెలపర్రు అనేటువంటి గ్రామాన్ని దానం ఇవ్వడం జరిగింది. రెండవ అమ్మరాజు నరహరుడు అనేటువంటి జైన సన్యాసికి పెదగాదెలపర్రు అనేటువంటి ఒక గ్రామాన్ని దానం ఇవ్వడం జరుగుతుంది. ఇలా రెండవ అమ్మరాజు అనేటువంటి వ్యక్తి ఒక ప్రముఖ జైన మతాన్ని ఫాలో అయినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి. రెండవ అమ్మరాజు, ఆయన యొక్క వైఫ్ చామెకాంబ ఇద్దరు కూడా జైన మతాన్ని ఫాలో అయ్యారు. చామెకాంబ అనేటువంటి వ్యక్తి యొక్క గురువు పేరు అర్హనంది. ఈ అర్హనంది కోసం కలచంబూరు గ్రామాన్ని దానమిచ్చాడు ఈ రెండవ అమ్మరాజు. అదేవిధంగా ఇతని యొక్క సేనాధికారి దుర్గరాజు నిర్మించినటువంటి కటికాభరణ జినాలయానికి మలియంపూడి అనేటువంటి గ్రామాన్ని దానం ఇవ్వడం జరిగింది. నరహరుడు అనేటువంటి జైన సన్యాసికి పెదగాదెలపర్రు అనేటువంటి గ్రామాన్ని
దానం ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే రెండవ అమ్మరాజు. ఇది రెండవ అమ్మరాజు యొక్క కంట్రిబ్యూషన్ ఫర్ జైనిజం. రెండవ అమ్మరాజు యొక్క జైన మతం కోసం చేసినటువంటి ఎఫర్ట్ ఇది. అదేవిధంగా వేంగి చాళుక్య రాజుల్లో విమలాదిత్యుడు అనేటువంటి వ్యక్తి కూడా జైన మతాన్ని ఫాలో అయ్యాడు. విమలాదిత్యుడు అనేటువంటి వ్యక్తి కూడా జైన మతాన్ని ఫాలో అయ్యాడు. విమలాదిత్యుడి యొక్క జైన మత గురువు పేరు త్రికాల సిద్ధాంత యోగి. త్రికాల సిద్ధాంత యోగి. ఈ విమలాదిత్యుడి యొక్క గురువు పేరు త్రికాల సిద్ధాంత యోగి. ఇతని కోసం విజయనగరంలోని రామతీర్థం వద్ద రామకొండ బసది అనేటువంటి దానిని నిర్మించడం జరిగింది. రామకొండ బసది. మళ్ళీ చెప్తాను చూడండి. విమలాదిత్యుడు తన యొక్క జైన మత గురువు అయినటువంటి త్రికాల సిద్ధాంత యోగి కోసం రామతీర్థం వద్ద విజయనగరం దగ్గర, విజయనగరం జిల్లాలోని రామతీర్థం వద్ద, విజయనగరం జిల్లాలోని రామతీర్థం వద్ద రామకొండ బసది అనేటువంటి దానిని నిర్మించడం జరిగింది. రామకొండ బసది అనేటువంటి దాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈ కాలంలో కొంతమంది రచయితలు, కొంతమంది జైన కవులు జైన మతానికి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ కూడా రాయడం జరిగింది. అటువంటి జైన మతానికి సంబంధించినటువంటి ఆథర్స్ వాళ్ళు రాసినటువంటి బుక్స్ ఏంటి అంటే, జైన మతానికి సంబంధించినటువంటి ఉగ్రాదిత్యుడు అనేటువంటి వ్యక్తి. రిపీటెడ్ క్వశ్చన్ అండి, ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. జైన మతానికి సంబంధించిన ఉగ్రాదిత్యుడు, ఇక్కడ ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి, ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. ఉగ్రాదిత్యుడు అనేటువంటి వ్యక్తి ఏ మతాన్ని ఫాలో అయ్యాడినా? జైనిజం. ఒక మెడిసినల్ బుక్ రాశాడు, వైద్య శాస్త్రానికి సంబంధించిన బుక్ రాశాడు. దాని పేరు కళ్యాణకారక. చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. బుక్ పేరు రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. కళ్యాణకారకం లేకపోతే కళ్యాణకారక. కళ్యాణకారక అనేటువంటి మెడిసినల్ బుక్, వైద్య శాస్త్ర గ్రంథము. కళ్యాణకారకం అనేటువంటిది ఒక వైద్య శాస్త్ర గ్రంథము. కళ్యాణకారకం అనేటువంటి ఈ వైద్య శాస్త్ర గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఉగ్రాదిత్యుడు అనేటువంటి జైనుడు. ఉగ్రాదిత్యుడు అనేటువంటి జైనుడు. ఇంకా పద్మనంది అనేటువంటి వ్యక్తి, పద్మనంది అనేటువంటి వ్యక్తి ఇతను కూడా జైన మతస్థుడే. పద్మనంది అనేటువంటి వ్యక్తి ఇతను జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనేటువంటి బుక్కును రాశాడు. జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనేటువంటి బుక్కును రాశాడు. జినేంద్ర కళ్యాణాభ్యుదయం ఇవన్నీ సంస్కృతంలో రాసినటువంటి బుక్స్ అండి. కళ్యాణకారకం అనేటువంటిది, జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనేటువంటి బుక్స్ సంస్కృతంలో రాసినటువంటివి. ఉగ్రాదిత్యుడేమో కళ్యాణకారక అనేటువంటి బుక్కును రాశాడు. పద్మనంది అనేటువంటి వ్యక్తి ఏమో జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనేటువంటి బుక్కును రాశాడు. జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనేటువంటి బుక్కును రాశాడు. అదేవిధంగా సోమదేవ సూరి అనేటువంటి వ్యక్తి, మీకు ఇంతకుముందు చెప్పిన కథా సరిచ్చాగరం సోమదేవ సూరి, ఆయన డిఫరెంట్ అండి. ఈ సోమదేవ సూరి అనేటువంటి వ్యక్తి వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి అరికేసరి అనేటువంటి వ్యక్తి యొక్క కోర్టులో ఉన్నాడు. అంటే అరికేసరి 2 అని పెట్టుకోండి. ఒకవేళ నేను అంతకుముందు అరికేసరి 1 అని ఎక్కడైనా చెప్పింటాను, అరికేసరి 1 అని చెప్పింటాను. అక్కడ అరికేసరి 1 అని కాదు, అరికేసరి 2. మళ్ళీనా కూడా మార్చుకోండి, దానిని అరికేసరి 2 అని పెట్టుకోండి. సోమదేవ సూరి అనేటువంటి వ్యక్తి వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి రెండవ అరికేసరి యొక్క రాజ్యంలో ఉండేటువంటి వాడు. ఈ రెండవ రాజ్యంలో ఉన్నటువంటి, రెండవ అరికేసరి వద్ద ఉన్నటువంటి ఈ సోమదేవ సూరి యొక్క టైటిల్స్ ఏంటి అంటే ఇతను జైన మతస్థుడండి.
ఇతను జైన మతస్థుడు. ఇతడిని తార్కిక చక్రవర్తి. ఇతడిని ఏమని పిలుస్తారు అంటే తార్కిక చక్రవర్తి. సోమదేవసూరి అనేటువంటి జైన మతస్థుడు వేములవాడ చాళుక్యరాజు రెండవ హరికేసరి యొక్క ఆస్థానంలో ఉన్నాడు. ఇతడి యొక్క టైటిల్ ఏంటి అంటే తార్కిక చక్రవర్తి అనేటువంటిది. ఈయన రాసినటువంటి జైన మత గ్రంథాలు ఏంటి అంటే యశస్థిలక, యశస్థిలక, యుక్తి చింతామణి, యశస్థిలక, యుక్తి చింతామణి సూత్ర, యశస్థిలక, యుక్తి చింతామణి సూత్ర, యశస్థిలక, యుక్తి చింతామణి సూత్ర. ఇవి జైన మతానికి సంబంధించినటువంటి బుక్స్ అండి. యశస్థిలక, యుక్తి చింతామణి సూత్ర అనే జైన మత బుక్స్ని ఎవరు రాశారు? సోమదేవసూరి. ఎవరు రాశారు అంటే సోమదేవసూరి. ఎవరి ఆస్థానం వాడు? హరికేసరి టు. ఇతను జైన మతానికి సంబంధించి సుభదామ జనాలయం లేకపోతే సుభదామ జైన ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సుభదామ జైన ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సోమదేవసూరి అనేటువంటి వ్యక్తి ఎక్కడ అంటే వేములవాడలో అండి. వేములవాడ వద్ద సుభదామ జైన ఆలయాన్ని నిర్మించడం జరిగినది. సుభదామ జైన ఆలయాన్ని నిర్మించడం జరిగింది సోమదేవసూరి. ఈ సోమదేవసూరి సుభదామ జైన ఆలయాన్ని నిర్మించాడు. ఇతని యొక్క టైటిల్స్ తార్కిక చక్రవర్తి. ఇంకొక టైటిల్ కూడా రాసుకుందాం, షాద్వాద చలసింహ. తార్కిక చక్రవర్తి షాద్వాద చలసింహ. తార్కిక చక్రవర్తి షాద్వాద చలసింహ అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. తార్కిక చక్రవర్తి షాద్వాద చలసింహ అనేటువంటి టైటిల్స్ ఉన్న సోమదేవసూరి యశస్థిలకం, యుక్తి చింతామణి సూత్ర అనేటువంటి బుక్స్ను రాశారు. ఇలా ఈ మధ్యయుగంలో వేంగి చాళుక్యుల కాలంలో జైన మతం అనేటువంటిది ప్రయారిటీలోకి వచ్చింది. జైన మతాన్ని బాగా ఆదరించినటువంటి రాజవంశాలు వాళ్ళు వేములవాడ చాళుక్యులు మరియు రాష్ట్రకూటులు అనేటువంటి వాళ్ళు. వేంగి చాళుక్యుల్లో కూడా కొంతమంది రాజులు, ప్రముఖంగా రెండవ అమ్మరాజు మరియు విమలాదిత్యుడు అనేటువంటి వాళ్ళు జైన మతాన్ని బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. జైన మతాన్ని బాగా ప్రోత్సహించడం జరిగింది. ఓరుగల్లు కైఫియత్ అనేటువంటిది, ఓరుగల్లు కైఫియత్ తెలుసు కదండి. కైఫియత్తులు అంటే మొన్న మీకు కడప కర్నూలు కైఫియత్తులు చెప్పాను. కైఫియత్తులు అంటే గ్రామ రికార్డులు అని చెప్పుకున్నాం. ఓరుగల్లు కైఫియత్ ఏమంటుంది అంటే రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి జైనులని హ్యూమిలేట్ చేస్తే, జైనుల్ని టార్చర్ చేస్తే, రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి జైనులని హింసిస్తే, జైనులు అనేటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే తెలంగాణకు వెళ్ళిపోవడం జరిగింది, తెలంగాణకు పారిపోవడం జరిగింది. జైనులను ఇబ్బంది పెట్టడంతో రాజరాజ నరేంద్రుడు జైనుల్ని టార్చర్ చేయడంతో జైన మతస్థులు ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్కడికి మైగ్రేట్ అయిపోయారు అంటే జైన మతస్థులు ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకు మైగ్రేట్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇది ఎవరికి సంబంధించింది అంటే జైన మతానికి సంబంధించింది. నెక్స్ట్ హిందూ మతం. వేంగి చాళుక్యుల కాలంలోని హిందూ మతం. హిందూ మతంలో కూడా శైవం అని పెట్టుకోండి ఫస్ట్ది. హిందూ మతంలో కూడా శైవము. దీనన్నిటికీ సంబంధించిన నోట్స్ శాతవాహనులు, ఇక్ష్వాకులు, వేంగి చాళుక్యులు
ఈ మూడింటికి సంబంధించినటువంటి నోట్స్ నా దగ్గర ఉంది. క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఒక రండి, అవి స్కాన్ చేసి మీ గ్రూప్లోనే పెట్టేసుకోండి. ఓకేనా? మీ అందరికీ